నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జర్రివానిపల్లె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హందరినీవ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి రావడంతో చంద్రబాబు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఘన స్వాగతం పలికారు. మరొక వైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించవలసిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. సభలో రూల్ పొజిషన్, 0 అవర్, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదం వంటి సాంకేతిక అంశాలకు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యల్ని అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బారుకు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యల్ని ఓపికగా విన్న యువనేత ఆయా సమస్యల్ని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించిన నారా లోకేష్ ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలను సమర్పించడం జరిగింది. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో మంగళగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ లో కావాల్సిన రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయమై అధికారులతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలు నాశనం చేసిందని ఆయన విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో వైట్ హౌస్ తరహాలో 26 జిల్లాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ ఆఫీస్ కు నిర్మించుకున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి చట్టాలను అతిక్రమించారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్స్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు, నట్టు, కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. అధికారుల సహకారంతోనే 16 నెలల పాటు జిల్లా అభివృద్ధికి మంచిగా పనిచేసే అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు కలిసి దుస్సాల్వాలు కప్పి పుష్పమాలలతో ఘనంగా సన్మానించారు. ఎవరికి హాని చేయవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టరాదని అధికారులకి ఆయన సూచించారు. మీరు పనిచేసే ప్రాంతంలో ప్రతి అంశాన్ని అవగాహన చేసుకుంటే మీ విధులు సులభతరం అవుతాయని తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇద్దరు సోదర భావంతోనే అన్నిటిలోనూ నాకు సహకరించారని అభినందించారు. బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, జిల్లా అధికారులు చీరాల, రేపల్లె, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.